నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణాన్ని హరితమయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెరిగితే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అందరికీ ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని, మరి పర్యావరణానికి సహకరించాలని, మెట్పల్లి పట్టణంలో మనకు 1,00,000 మొక్కలు పెట్టాలని మనకు లక్ష్యము నిర్దేశించారు జిల్లా కలెక్టర్ గారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 17 నుంచి 16 వేల ఇళ్లకు మనము మొక్కల పంపిణీ చేస్తున్నాము. అది కాకుండా మనము ఈ మధ్యనే డివైడర్లు డెవలప్ చేసుకొని దాంట్లో కూడా పెద్ద చెట్లను కూడా నాటించడం జరిగింది. ఇంకా చాలా స్కోప్ ఉన్నది ఇక్కడ చేయడానికి. గౌరవ కౌన్సిలర్లు వారి సహకారంతో ప్రతి వార్డులలో అలాగే మెయిన్ రోడ్లలో ఇరువైపు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా చేపట్టడానికి మేము చర్యలు చేపడుతున్నాం. ఈరోజు వన మహోత్సవ సందర్భంగా మున్సిపల్ నుండి ప్రతి ఇంటికి మొక్కలు అందడం జరుగుతుంది. ఈరోజు ముహూర్తం చేసినాము. అన్ని వార్డులు అందరూ తీసుకొని అందరూ చెట్లు నాటి మున్సిపల్కి సహకరించాలని కోరుకుంటున్నాను.